శ్రీ సాయినాథాయ నమః. 8వ అధ్యాయము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవ యక్ష గంధర్వాదులు, జంతుకోటికాదులు, మనుష్యులు మొదలగు వాణిని సృష్టించను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించే జీవకోటి అంతయు సృష్టించను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోవెదురు. వారి పుణ్యఫలమును అనుభవించిన పిమ్మట క్రిందికి పడవేయవదురు. ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకముకు పోవుదురు. అచ్చట వారు పాపములను తగినట్లు బాధలను పొందెదరు. పాపపుణ్యములను సమానమగినప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధమునకే అవకాశం గాంచెదరు. వారి పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనకే అవకాశం గాంచెదరు. వారి పాపపుణ్యము నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. 1000 ఏళ్ల మోక్షమును పుట్టుక గాని వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉండెను. జీవకోటి అంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికి గాక మరి యొక్క ప్రజ్ఞ కలదు. అది ఏ జ్ఞానము. దీనిని సహాయమున్నే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందు దీనికి అవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను చూసి ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు. కొంతమంది మానవ జన్మను చాలా నీచమైనదనియో, చీము, రక్తము, మలములతో నిండియుండదనియో, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగునందురు. కొంతవరకు కూడా ఇది నిజమే. ఇన్ని లోపములున్నప్పటికీ మానవునికి జ్ఞానము సంపాదించే శక్తి కలదు. శరీరం ఉండట చేతన మానవుడు తన దేహముని యొక్క జగత్తు యొక్క అనినిత్యము గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారం పొంది ఉన్నారు. శరీరము, మలము, భూమిష్టమైనది నిరాకరించినచో మోక్షమును సంపాదించుచు అవకాశం పోగొట్టుకున్నదము. దేహమును ముద్దుగా పెంచి విషయసుఖములందు మరిగినచో నరకముకు పడవేదురు. ఉచిత మార్గమున దేహము అశ్రద్ధ చేయకూడదు. దానిని లోత్వము పోషించబనకూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకునవలను. గుర్రపు రౌదు తన గమ్యస్థానమునకు చేరే వరకు గుర్రమును ఎంత జాగ్రత్తగా చూచుకొనొచ్చో ఎంత జాగ్రత్తగా మాత్రమే తీసుకునవలను. ఈ శరీరం మోక్ష సాధన లేక ఆత్మసాక్షాత్కారం కొరకు వినియోగించవలను. ఇదంతయు జీవుని పరమావధి అయి ఉండవలను. భగవంతుని అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుడు శక్తిని ఏమేమి గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకంగా మానవుని సృష్టించెను. వాని జ్ఞానముని ప్రత్యేక శక్తినిచ్చును. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, విశేషముగా విజ్ఞానములను చూచి పరవశింప పొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించును. అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములందు సర్వస్వ శరణాగతి చేసుకునే అవకాశం కలుగుటగా ఇంకా పుణ్యము. మానవ జన్మ విలువైనదనియో దానికి ఎప్పటికైనాను మరణము అనివార్యమైన గ్రహించిన మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధి సాధించుటకై యత్నించవలను. ఏ మాత్రము అశ్రద్ధ కానీ ఆలస్యము కానీ చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు ప్రయత్నించవలను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతురపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతుకుచునో, ఎటులను విసుగు విరామం లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మసాక్షాత్కారం సంపాదించవలను. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమునర్చి అహోరాత్రులు ఆత్మయందే ధ్యానము నిలపవలను. ఈ మాత్రము చేయలేని మనము పశుప్రాయాలు మగుదుము. మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువు వద్దటికేగి ఆధ్యాత్మిక కోసములన్నయు వినినప్పటికీ పొందినట్టుందనియు
ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనట్టుదగు ఆత్మసాక్షాత్కారము సద్గురువులు సాంగత్యం చే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేనిది వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలను, ఎట్లని ఆధ్యాత్మిక కౌశవ్యములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానము సద్గురువు విప్పి చెప్పగలరు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు, శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములు స్వాధీనముందుకొంచుటగా అహంకారము లేకుండాట మొదలగు శుభలక్షణములు వారి ఆచరణలో చూచి భక్తులు నెరవేర్చుకుందరు. వారి పారచిత్రములు భక్తులకు మనములు ప్రబోధములు కలుగజేసి వారిని పరమార్థముగా ఉద్ధరించి సాయిబాబా ఎట్టి మహాపురుషుడు సద్గురువుగా. బాబా సామాన్య పకీరు వలె సంచరించినప్పటికీ వారెప్పుడు ఆత్మానుసంధానమునందే నిమగ్నులై ఉండెదరు. దైవభక్తి గల పవిత్ర హృదయులు, వారికి సదా ప్రీతిపాత్రులు, వారి సుఖములకు ఉప్పొంగువారు, వారు కష్టముల వలన కృంగిపోవారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రము ముష్టివాణి చక్రవర్తిని చేయగలదు. అయినప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్ష ఎత్తేవారు. వారి భిక్ష ఎట్టుదో చూచుదుము. షిరిడి జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఎండ్ల ఎదుటే కదా బాబా భిక్షకుని వలె నిలిచి అమ్మ రొట్టుముక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచడువారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకుని భుజానికి ఒక గుడ్డలో జోలి తగిలించుకుని భిక్షాటనకు పోయేవారు. బాబా కొన్ని ఎండ్లకు మాత్రమే భిక్షకు పోయేవారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ్యములు, పదార్థములు, కూరలు మొదలగు రేకు డబ్బాలో పోసుకునేవారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలిలో వేయించుకునేవారు. బాబాకు రుచి అనేది లేదు. వారి జవ్వకు స్వాధీనమందుంచుకున్నారు. కాన అన్ని పదార్థములు రేకు డబ్బాలోనే జోలిలోనే వేసుకునేవారు. అన్ని పదార్థములు ఒకేసారి కలిపి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థముల రుచిని పొందేటువంటి వారు కాదు. వారి నాలుకకు రుచి అనేది లేనప్పటికీ కనిపించేవారు. బాబా భిక్షకు యొక్క పద్ధతి కాలనీయము లేకుండెను. ఒక్కొక్క దినమున కొన్ని ఎండ్ల నుండి వద్ద మాత్రమే భిక్ష చేసేవారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు. భిక్షలో దొరికిన పదార్థములన్నిటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలకు, పిల్లులకు, కాకులకు విచ్చలవిడిగా తినుచుండేవి. వాటిని తరిమివేసేవారు కాదు. మసీదు తీసుకుండేది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతము అడ్డు పెట్టేవారు కాదు. ఆకలితోనున్న పేదలకు ఆహారము అడ్డు చెప్పదురా. ఫకీరు పదియే నిజమైన మహారాజు పదవి అని, అదియే శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షుంభముల కారని బాబా అనుచుండెడివారు. ఆ పావన చరితునికి జీవితము వంటి జీవితమే కదా మిగులు ధన్యమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబాను ఒక పిచ్చి ఫకీరని భావించి అటులనే పిలిచెడువారు. భోజనోపాధికై రొట్టె ముక్కలకే గ్రామంలో భిక్షనెత్తి పొట్ట పోసుకునేవారు. పేద ఫకీర్ని ఎవరిని గౌరవమేమీ ఉండెను. కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేక మాత్రమునే లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చంచలగునగు స్థిరత్వమును లేనివారగును కనిపించను. లోన వారి స్థితిరుచితులు, వారి చర్యలు అంతుబట్టని ఆ గ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించి ధన్యజీవులు కొద్దిమంది గలరు. అట్టి వారిలో ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నారు. తాత్యాకోతే పాటేల్ను తల్లి పేరు భాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె, కూర పెట్టుకుని సమీపమునున్న చిట్టడవిలో ముండ్లు, పొదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరము నడిచి ఆధ్యాత్మిక జ్ఞానంలో నిశ్చలముగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెతికి పట్టుకుని భోజనము పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె, కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములకు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడకు తాత్యా పాటేలు ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులు బాబా సాక్షాత్ భగవంతుడని విశ్వాసం ఉండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోయినప్పటికీ మసీదులోని కూర్చుండి భోజనము చేయసాగిరి. అప్పటి నుంచి పొలంలో తిరిగి బాబాను వెతికి పట్టుకుని శ్రమ భాయిజాబాయికి తప్పినది.
ఎవరి హృదయమందో సదా వాసుదేవుడు నివసించియుండును. అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యా కోతేపాటీలు మహస్యాపతి ఇద్దరూ అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువురిని సమానముగా ప్రేమించడు వారు. బాబా వీరిలోతో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చూసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పడుకునేవారు. ప్రక్కలు పరుచుకుని వానిపై చతకలబడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకునేవారు. అందులో ఎవరికైనాను నిద్ర వచ్చినట్లు కనిపించినా తక్కిన వారు మేల్కొని ఉండిరి. తాత్యా పడుకుని గుర్రు పెట్టినచో బాబా వారిని అటు ఇటు ఊపి వారి శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహస్యాపతిని అక్కును చేర్చుకుని తన కాళ్ళు నొక్కి వీపు తోమిడేవారు. ఈ విధముగా 14 సంవత్సరములు తాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచో మసీదులో పడుకునేను. అవి మరుపురాని మొదటి దినములు. బాబా ప్రేమానురాగములు కొలవరానివి. వారి అనుగ్రహము ఇంతవరకు చెప్పుటకు అలవి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను. షిరిడి తాత్య తండ్రి గారైన గణపతిరావు కోతే పాటేలు బాబా ఎంత ప్రేమాభిమానములు జోచెడువారో అంతటి ప్రేమ బదంతో రహతా నివాసియగు చంద్రపాన్ సెట్ మార్వాడిని చూచుచుండిరి. ఆ సేటు మరణించిన పిమ్మట తన ఎన్న కొడుకు కుశాల్ చంద్ర కూడా మిక్కిలి ప్రేమతో చూచేవి. అహర్నిశలు వాని యోగక్షేమం నడిచిండేది. ఒక్కొక్కప్పుడు టాంగాలో మరొకప్పుడు ఎద్దుల బండి మీదనో బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోయేవారు. రహతా ప్రజలు బాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్దను దర్శించి సాష్టాంగ నమస్కారం చేసేవారు. తర్వాత మహావైభవం బాబాను గ్రామంలోని సాదరముగా తీసుకువెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆసనముందుంచి కూర్చుండజేసి భోజనం పెట్టేవారు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసంతో ముచ్చటించుకునేవారు. తదుపరి బాబా వారిని ఆస్వాదించి షిరిడి చేరుచుండేవారు. షిరిడి గ్రామం సమానము దూరంలో ఒకవైపు దక్షిణం రహతా, మరోవైపు ఉత్తర దిశయందు నీమ్గామ్ ఉన్నది. ఈ రెండు గ్రామంలో దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలు బండిని కనీసం చూచి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితముగా తెలియచుండేవి. బాబా వద్ద సెలవు పుచ్చుకుని వారి ఆజ్ఞానుసారము ప్రయాణం చేయవారిలో కష్టం లేకుండేవి కావు. బాబా ఆదేశం ప్రకారం వ్యతిరేకంగా పావురనే కష్టములు పొలగించుండే అటువంటి కొన్ని సంఘటనలు మరికొన్ని ఇతర విషయములు రాబో అధ్యాయంలో చెప్పెదము. 8వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.